15 సంవత్సరాల పాటు పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత 15 నెలలు కూడా బతకలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మెర్జి కాబోతుంది అనే ప్రచారం నేషనల్ మీడియాలో చాలా బలంగా నడుస్తుంది. ఈ ప్రచారానికి తగ్గట్టే నిన్న మమతా బెనర్జీ సోనియా గాంధీ తోటి రాహుల్ గాంధీ తోటి సమావేశమయ్యారు. మమతా బెనర్జీ మేనరుడు అభిషేక్ బెనర్జీ మళ్ళీ సపరేట్గా రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ వరుస సమావేశాలు చూస్తే ఏదో జరగబోతుంది అనేటువంటిదే మనకు కనపడుతుంది. అదే క్రమంలో అసలు ఈ మెర్జీ వార్తల్ని ఎక్కడా కూడా మమతా బెనర్జీ టీము, ఈ అభిషేక్ బెనర్జీ వీళ్ళు ఎక్కడ ఖండించట్లేదు అంటేనే విలీనం జరగబోతుందని కొంత మనకి అర్థమవుతుంది. పైగా ఇక్కడ నడుస్తున్న సమాచారం ప్రకారం సోనియా గాంధీ ప్రపోజ్ చేశారట మమతా బెనర్జీకి, ఇక నీ పార్టీ నువ్వు నడుపుకోలేవులే కానీ కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయని. అప్పుడు దానికి మమతా బెనర్జీ కూడా సుముఖంగానే ఉండి కొద్దిగా టైం అడిగారు అనేది నేషనల్ మీడియాలో నడుస్తుంది. అసలు ఇక్కడ విచిత్రం ఏందో తెలుసా, ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి డివైడ్ అయి పుట్టిందే. ఒకప్పుడు మమతా బెనర్జీ కాంగ్రెస్ నాయకురాలే, కాంగ్రెస్ నుంచి విడిపోయి కాంగ్రెస్కి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. మళ్ళీ ఆ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఇలా కాంగ్రెస్ పార్టీను విలీనం చేయబోతున్నారట. ఎంత విచిత్రమో చూడండి. ఎవరి నుంచి విడిపోయి పుట్టిందో, ఎవరికి వ్యతిరేకంగా పుట్టిందో మళ్ళీ అదే పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెర్జి కాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని నడిపే పరిస్థితి మమతా బెనర్జీ దగ్గర లేదు. అయితే ఇప్పుడు విలీనం చేసే పరిస్థితి కూడా మమతా బెనర్జీ దగ్గర లేదు. ఇప్పుడు మమతా బెనర్జీ చేతుల్లో లేనట్టుగా కనపడుతుంది. మొన్న తృణమూల్ కాంగ్రెస్ తరఫున 80 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. గెలిచిన 80 మంది ఎమ్మెల్యేల్లో 59 మంది అని కొంతమంది అంటున్నారు, 64 మంది అని కొంతమంది అంటున్నారు. ఏదైనా మెజారిటీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఒక సపరేట్ కూటమి కట్టారు. వాళ్ళకి నాయకుడిగా రిటా బెటా బెనర్జీ ఉన్నారు. ఇప్పుడు బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు ఆయనే. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలకు నాయకుడు. పైగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 29 మంది ఎంపీలు ఉంటే 20 మంది సపరేట్ కూటమి కట్టారు. మేము బీజేపీలో మెర్జీ అవుతాం అంటున్నారు. ఈ పరిస్థితుల్లో అంటే ఎంపీల్లో 29 మందిలో 20 మంది వ్యతిరేకం, ఎమ్మెల్యేలు 80 మందిలో 64 మంది వ్యతిరేకం. అంటే 2/3 ఎమ్మెల్యేలు 2/3 ఎంపీలు మమతా బెనర్జీకి అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా ఉన్న సమయంలో, వీళ్ళు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని లాగేసుకుంటున్న సమయంలో మమతా బెనర్జీ ఇక తన పార్టీని ఎలా మెర్జీ చేయగలరు? మమతా బెనర్జీ కావాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరతారేమో, అభిషేక్ బెనర్జీ కాంగ్రెస్ పార్టీలో చేరతారేమో. కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని మెర్జీ చేయడానికి అసలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు లాగేసుకుంటున్నారు. మమతా వ్యతిరేక కూటమి ఆ పార్టీని లాగేసుకుంటుంది. ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా అండ్ బెంగాల్ ప్రతిపక్ష నేతగా రిటా బెటా బెనర్జీ ఉన్నారు. అంటే మమత సస్పెండ్ చేసిన వ్యక్తి ఉన్నారు, మమతాకి వ్యతిరేకమైన వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు మమతా చేతుల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లేదు. ఆమె మెర్జీ చేయడానికి ఆమె చేతుల్లో ఏమీ లేదు. ఆమె కావాలంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావచ్చు, ఆమె మేనల్లుడు కావాలంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావచ్చు. అంతే తప్ప వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేసే గ్రౌండ్ రియాలిటీ అయితే ప్రజెంట్ లేదు. మరి చూడాలి. అంటే పార్టీ కమిటీల పరంగా చూసినా పార్టీ కమిటీలు కూడా అన్నీ రద్దు అయ్యాయి. మళ్ళీ మమతా బెనర్జీనే రద్దు చేశారు పార్టీ కమిటీలు అన్నీ. ఎకనుకు పార్టీ కమిటీలు కూడా తనకు వ్యతిరేకంగా వ్యతిరేక కూటమికి సపోర్ట్గా ఉంటారు అనే కారణం చేత పార్టీ కమిటీలు అన్నీ రద్దు చేసింది. రాష్ట్ర కమిటీ నుంచి మొదలుపెట్టి బూత్ కమిటీల వరకు అన్ని కమిటీలు రద్దు చేసింది మమతా బెనర్జీ. ఏదో అఫీషియల్గా అధినేతగా ఉన్నారు, ఇప్పటికైతే ఉన్నారు. మరి ఆమె కూడా అధినేతగా ఆమెను ఉండనిస్తారా? ఆమెనైతే మీరు అధినేతగా ఉండొద్దు, కావాలంటే గౌరవ అధ్యక్షురాలుగా ఉండండి అని చెప్పేసి వ్యతిరేక టీం చెప్తుంది. మీరే పార్టీని స్థాపించారు, మీరే పెంచారు కాబట్టి మీకు ఆ గౌరవం ఇచ్చి గౌరవ అధ్యక్షురాలు పోస్ట్ ఇస్తాం, మూలం కూర్చొని పార్టీకి పద్ధతిగా గౌరవంగా ఒక గౌరవ అధ్యక్షురాలు పోస్టులో ఉండండి, మీరు పార్టీ వ్యవహారాలు కలగజేసుకోవద్దు అని వ్యతిరేక టీం చెప్తుంది. మరి వ్యతిరేక టీం ఇలా చెప్తుంటే పార్టీకి సంబంధించి కీలకమైన మెర్జీ డెసిషన్ని మమతా బెనర్జీ తీసుకోగలరా అంటే కష్టమే. ఏం జరిగింది అనేది చూడాలి. థ్యాంక్ యూ.